వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న అమరజీవి జలధార కార్యక్రమానికి తాడేపల్లిగూడెంలో పెరవలిలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జస్ట్ ఒక బిట్ ఆఫ్ వీడియో ఇక్కడ చూద్దాం. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఓకే, మనం వాళ్ళకి ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. చూసారుగా, సింపుల్ అండ్ క్లియర్. ఈ చేతులతో మీ ఇష్టం వచ్చినట్టు విధ్వంసం చేస్తాము అంటే ఈ చేతుల్లో రేఖలు మారిపోతాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఇచ్చేటువంటి ట్రీట్మెంటే మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. నిర్ణయం తీసుకోవాలంటే 48 గంటలు కరెక్ట్గా ఆలోచించే ఉంటే నిర్ణయం తీసుకోవడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. 48 గంటల్లో మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. జాగ్రత్త. ఎవరైతే రాజకీయ నాయకులు రౌడీ షీటర్లని, అసాంఘిక శక్తుల్ని ముందు పెట్టుకొని విధ్వంసం సృష్టించాలి అని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇదే హెచ్చరిక అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. ఎస్ బ్రదర్స్, ఇట్స్ ఎ వార్నింగ్. తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే చెప్పిన మనిషి ఆషామాషి వ్యక్తి ఏమీ కాదు, అంత ఈజీగా వదిలేసేటువంటి మనిషి అంతకు మించి కాదు. డెఫినెట్గా యూపీ ఆదిత్యనాథ్ ఏదైతే చేస్తున్నారో అది కనుక మొదలు పెడితే రాష్ట్రంలో ఈ రప్ప బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు నరుకుతాం 2029 రాగానే అనేటువంటి వాళ్ళు, ఆ మాటలు ఇంకొకసారి రిపీట్ అయినా అటువంటి కార్యాచరణతోటే ఉంటాము అన్న ఈ చేతి రేఖలే కాదు, నుదుటి రాతలు సైతం మారిపోతాయి. ఎటువంటి మొహమాటం లేదు అందులో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒకళ్ళకి అధికారం ఇవ్వడం కోసం అని చెప్పో, లేదంటే విధ్వంసం సృష్టించడానికో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తాము, అలాగే ఇక్కడ ధర్మానికి ఇబ్బంది కలిగిస్తాము అనేటువంటి విషయాలు, వీటిని అలాగే పిల్లల మనసుల్లో కులాన్ని కూడా జొప్పించేలాగా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అనేటువంటి జర్నలిస్టులు సైతం, అది ప్రతి ఒక్కళ్ళకి పద్ధతిగా పనిచేసుకునే వాళ్ళకి కాదండి, పద్ధతి దాటి పరిధి దాటి పని చేస్తాం, మాట్లాడతాం, మా చేతులతో మా ఇష్టం వచ్చింది చేస్తాం అనేటువంటి వాళ్ళకి ఇట్స్ ఎ డెడ్లీ వార్నింగ్. చేయాలంటే ఎంతసేపు? అంత ఆషామాషి ఏం కాదు. మాట్లాడుతున్నారు కదా ఊరుకుంటారులే అని వదిలేసుకోవడానికి డెఫినెట్గా. ఎందుకంటే మన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. హోంమంత్రి అనిత గారికి, అలాగే డీజీపీ గారికి, వీళ్ళందరికీ కూడా క్యాబినెట్కి సంబంధించిన దాంట్లో మాట్లాడుతూ, సార్ ఇలా చాలా ఉంది, ఇన్ఫ్యాక్ట్ మన ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వాళ్ళ వెనకాలలాగో ఇలా వాళ్ళని చూసుకొని ఇలా కొంతమంది ఉన్నారు, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పి క్లియర్గా చెప్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం పవన్ కళ్యాణ్ గారి మాటకి మద్దతు పలుకుతూ, ఎస్ ఇటువంటి దాన్ని ఉపేక్షించేది లేదు, అది ఎవరైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడున్నా ఏం చేసినా కానీ అసాంఘిక కార్యక్రమాలు చేస్తాము, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతాము అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎరాడికేట్ చేసేయడమే తప్పితే వాళ్ళని ఉపేక్షించేది లేదు. బట్ ఒక ఛాన్స్ అయితే ఇద్దాం. మారారా ఓకే, మారకపోతే వేలి ముద్రలు వేయడానికి ఆ చేతి వేళ్ళు కూడా ఉండవు అనేది చాలా స్పష్టమైనటువంటిది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక మేధావి వర్గం అంతా బయటికి దిగిపోతారు, ఎవరికి వార్నింగ్ ఇస్తావు, ఏం చేస్తావు అని చెప్పి మాట్లాడతారు. మరి గత 5 ఏళ్లలో చేసినటువంటివి కళ్ళకి కనిపించలేదా వాళ్ళకి? ఇప్పుడు వచ్చి మాటలు మాట్లాడితేనే ఏకంగా ఒళ్ళు తడిపేసుకుంటున్నారు. అప్పుడు గుర్తురావేమో ఇవన్నీ, ఇప్పుడు మాత్రమే ఈ అనిశ్చితి వచ్చేస్తుంది. వెంటనే ఇంకే ఉంది, ప్రజాస్వామ్యానికి విఘాతంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అంటూ నోరేసుకుని పడిపోతారు. అనలిస్టుల పేరుతోటి, మేధావుల పేరుతోటి, టీవీల్లో కూర్చొని చర్చలు జరిపే పేరుతోటి, అన్నిటితోటి కూడా. గత 5 ఏళ్లలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చంపబడ్డారు అనేటువంటిది గుర్తులేదా? ఏం జరిగిందో విధ్వంసం సామాన్య ప్రజలకి సైతం గుర్తులేదా? అది గుర్తు చేసుకోవాలి. అదే అలాగే ఇక పిఠాపురంకి సంబంధించి మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ చెప్పా, సరే దాని మీద ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేశారు సదరు జోసెఫ్ ఉరఫ్ రావణ్ బచ్చలకూర.
బచ్చల కూరి సంథింగ్ ఏదో ఉందనుకోండి, ప్రశ్న అనేటువంటి టీం నుంచి. ఫైన్, బాగుంది, ఓకే, దట్స్ ఓకే. జనసేన నుంచి ఇన్ని ఇసుకదందాల్లో ఉన్నాడు, అందులో ఉన్నాడు, ఇదంతా అయ్యింది, దట్స్ ఫైన్, బయట పెట్టారు. బట్ ఆ ఇద్దరు పిల్లలది వాస్తవమే కదా. ఏమన్నా అంటే మళ్ళీ అక్కడ కూడా ఇది కాపులతోటే చేయించారు, కాపులని తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ పిల్లలతో ఎటువంటి భాష మాట్లాడించాము, ఏం చేసాము, ఏం జరిగింది, మాట్లాడాల్సింది పెద్దలతో మాట్లాడాలి. పిల్లల్ని టీవీ ముందు తీసుకొచ్చి బాధితులు అనేటువంటి పేరుతోటి వాళ్ళ భాష ఏమిటి ఇదంతా కూడా చూడాల్సిన పని లేదా? లేదు. మాకు ఇక్కడ సెన్సేషనలిజం ఏంటంటే టార్గెట్ పవన్ కళ్యాణ్. కూటమి నుంచి తనను బయటికి తీసుకురావాలి, కూటమి నుంచి ఎలాగైనా బయటికి తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ని ఓడించి పక్కన పెట్టాలి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు యాక్టివ్గా ఉంటే మన ఆటలు సాగవు అనేటువంటిది వీళ్ళకి అందరికీ చాలా అర్థమైపోయింది. కాబట్టే ఎవరిని గట్టిగా టార్గెట్ చేయలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, లేదంటే లోకేష్ గారిని, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళని పెద్దగా టార్గెట్ ఏం లేదు. ఆల్ ద టార్గెట్ ఓన్లీ పవన్ కళ్యాణ్. తద్వారా ఒక సామాజిక వర్గాన్ని బ్లేమ్ చేయాలి. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని యూజ్ చేసుకునే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, చేస్తారు. జర్నలిజం ముసుగులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని. మన భాష ఏమిటి, మన భావ వ్యక్తీకరణ ఏమిటి అవసరం లేదు. ఓన్లీ ఒక సెట్ ఆఫ్ ఐడియాలజీని పెట్టుకోవడం, దాన్నే రుద్దేటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఏమీ లేదు. పైగా వీళ్ళు చెప్పుకుంటారు ఇండిపెండెంట్ సో కాల్డ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇట్స్ ఓకే, ఫైన్. రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది. రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టచ్చు, ఎవరైనా జర్నలిజం చేయొచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు, తప్పే లేదు. బట్ ఆ అడిగేదానికి కాస్త అథెంటిసిటీ అనేది ఉండాలి, సాధికారత అనేది ఉండాలి. సాధికారత అనేది, ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో బతుకుతున్నాం మనం. ఏది వైరల్ అవుతుంది, ఏది వైరల్ అవ్వట్లేదు, ఇది పక్కన పెడితే మనం ఏది వైరల్ చేయాలనుకుంటున్నామో దాని మీద కాన్సన్ట్రేటెడ్గా తీసుకెళ్ళి ఒక మైండ్ సెట్ని మార్చాలి అనేటువంటి ఒక పాయింట్. ఇది కష్టం. ఎందుకంటే పిఠాపురంలో చిన్నపిల్లలను చూపించి కుల రాజకీయాలు చేస్తున్నారు, ఇంకా బరితెగించి జైల్లో పెడతారంటూ కాంట్రాక్టర్లను కూడా అక్కడ బెదిరించడం జరుగుతోంది. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ పీకలేకపోయారు. ఎస్, మహా అయితే ఏం చేస్తారు? విశాఖపట్నంలో హోటల్ నుంచి బయటికి రానివ్వలేదు, రోడ్డు మీద పడుకోబెట్టారు, కదలనివ్వలేదు. ఏమైంది? అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం పవన్ కళ్యాణ్ని అన్నారు. ఏమైంది? తంతే 11కి పడ్డారు లోపల వెళ్ళి. ఇప్పుడు అది చూసుకునే కదా ఈ అన్రెస్ట్ అంతా. అంతే 11 పడ్డారు. రేపన్న రోజు నిజంగానే ఆయనకున్నటువంటి సీరియస్నెస్కి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మంత్రివర్గంలో మార్పులు ఇవన్నీ అయ్యి హోమ్ మినిస్ట్రీ ఆయన చేతికి వెళ్ళింది అనుకుంటే జస్ట్ ఇమాజిన్. ఇదేమో వార్నింగ్ కాదు, రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడేటువంటిది కాదు, అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మాట్లాడేది అంతకు మించి కాదు. తప్పు జరుగుతుంది అన్న దగ్గర ఒక హెచ్చరిక, ఒక గౌరవప్రదమైనటువంటి హెచ్చరిక. ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తారు, నాన్న నిప్పు కాలుతుంది అని చెప్తారు. లేదు నేను నిప్పుతోటే ఆడతాను, నిప్పునే ముట్టుకుంటాను అంటే కాలు తీరుతుంది, ఖచ్చితంగా కాలు తీరుతుంది. సో నిప్పుతోటి చెలగాటాలు ఆడొద్దు అనేది అందుకే. ఎక్కడైనా సరే, అది ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా. సో దానికి యాప్ చేసుకోండి. తర్వాత ఈ విమర్శలు వీటన్నిటికీ సంబంధించి ఇవన్నీ అయిపోయాయి, పక్కన పెట్టారు, అంతా అయ్యింది. రౌడీజం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా నేను 2 రోజులు కనుక ఆలోచిస్తే యోగి ట్రీట్మెంట్ ఇచ్చాము అంటే సెట్ అయిపోతారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఎస్, ఈసారి జరిగేది అదే ఉంటుంది. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ యూపీలో శాంతి భద్రతలను ఏ విధంగా, అది బుల్డోజర్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, సుప్రీంకోర్టు వారు సైతం మేబీ 1 or 2 కేసెస్లోనే వాళ్ళు ఆక్షేపించారు తప్పితే 98% కేసెస్లో వాళ్ళ ఎంట్రీ కూడా లేదు. గౌరవ సుప్రీంకోర్టు, ఇది భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం, వాళ్ళు కూడా యూపీ గవర్నమెంట్కి సంబంధించి ఎంట్రీ ఇవ్వలేకపోయారు, యూపీ హైకోర్టుతో సైతం. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏం మాట్లాడకుండా మూసుకుని కూర్చున్నాయి. వద్దురానైనా ఈ రౌడీ బ్యాచ్లు ఇవన్నీ మనకు అవసరం లేదు, ప్రజల్లోకి వెళ్దాం, ప్రజలతోటే మాట్లాడుకుందాం అని చెప్పి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ బుల్డోజర్ పనిచేస్తుంది, బుల్డోజర్ పనిచేయని చోట పెన్ను పనిచేస్తుంది. ఆ 2 వద్దు అనుకున్న వాళ్ళకి గన్ను ఆటోమేటిక్గా పనిచేస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన ఇంకోటి అని మాట్లాడడానికి లేదు, ఎందుకంటే ఒక్కొక్కడు అక్కడ కరుడు కట్టిన నేరస్తుల్లాగా వందలాది మందిని చంపేస్తున్నారు, ఎన్నో వేల కుటుంబాలను హింసించున్నారు. వాళ్ళకి ఆ సెంటెన్స్ తప్పితే ఏం లేదు. అఫ్కోర్స్ వెళ్ళినటువంటి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద కూడా తెగబడ్డారు చూసారా. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అనేది 100కి 1000% సక్రమంగానే పనిచేసింది. ఇప్పటికీ సైలెంట్గా నడిపిస్తున్నారు. రేపన్న రోజు తాట తీస్తారు ఖచ్చితంగా.
సో ద సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఊరుకుంటున్నారు కదా, అభివృద్ధి కోసం అని చెప్పి పని చేసుకుంటూ వెళ్తున్నారు కదా, ప్రజల కోసం పని చేసుకుంటూ వెళ్తున్నారు కదా, మాటలు అంటుంటే పడుతున్నారు కదా అని చెప్పి ఉంటే రేపన్న రోజు ఖచ్చితంగా ద సేమ్ కైండ్ ఆఫ్ రూల్ మొత్తం అన్ని చోట్ల కూడా అమలు చేయబడుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, చాలామంది ప్రజాస్వామ్యవాదులు ఇస్తున్నటువంటి హెచ్చరిక. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.